ఈరోజు మన రెసిపీ నవరత్న కుర్మా. నేను ఈ కర్రీని గుజరాత్లో ట్రై చేశాను, చాలా బాగుంటుంది, అక్కడ స్పెషల్. ఈ కర్రీలో కాలీఫ్లవర్, గ్రీన్ పీస్, క్యారెట్, స్వీట్ కార్న్, పొటాటో వేసుకుంటాం. ఉంటే పన్నీర్, బీన్స్ వేసుకోవాలి. వీటిని ముందు వాటర్ బాయిల్ చేసుకొని అందులో వేసేసుకొని బాగా అంటే ఒక 70% వరకు బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత చల్లటి నీటిలో వేసేసుకోవాలి. మరి ఇంకో మిక్సీ జార్ తీసుకొని జీడిపప్పు, ఆనియన్స్, మిర్చి, మనకి దీని కర్రీకి మిర్చి ఇంకా పెప్పర్ వల్లనే కారం వస్తుంది, ఎటువంటి ఎండు కారం కూడా వేయము. దాన్ని బాగా మిక్సీ పట్టుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో గీ, ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా ఇందులో వేసి కొంచెం దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. దాని తర్వాత ఇందులో ముందుగా మనం ఉడికించుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని కూడా వేసుకోవాలి. ఇందులోనే ఉప్పు, గరం మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఉంటే వైట్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇది కొంచెం ఉడికిన తర్వాత వెజిటేబుల్స్ కూడా వేసేసుకొని ఉడికించుకోవాలి. దగ్గర పడిన తర్వాత మనం దీంట్లో ఫ్రెష్ క్రీమ్ కొంచెం వేసుకుంటాము. దాని తర్వాత బాగా బాయిల్ చేసుకుంటే యమ్మీ మన కర్రీ రెడీ అయిపోతుంది. లాస్ట్లో దింపినప్పుడు కొంచెం జీడిపప్పు, కిస్మిస్ వేసుకోండి. ఇందులో మస్టర్డ్ సూట్గా వేసేది పైనాపిల్, యాపిల్, లేకుంటే జీడిపప్పు ఇంకా కిస్మిస్ వేసేసుకొని చేసేసుకోవచ్చు. పైనాపిల్ ఉంటే ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. అక్కడ కర్రీస్లో వేస్తారు. నేను ఈ కర్రీని గుజరాత్లో ట్రై చేశాను, చాలా నచ్చింది నాకు కూడాను. మీరు కూడాను ఒకసారి ట్రై చేయండి, ఎలా అనిపిస్తుందో చెప్పండి. ఈ కర్రీ మ్యాక్సిమం చపాతీ, రోటీ దీనిలోకి అయితే బాగుంటుంది. రైస్తో అంతగా ట్రై చేయలేము. చపాతీ, రోటీ, నాన్ దీనిలోకి అయితే బాగుంటుంది. ఓకే మరి.